హాయ్ ఫ్రెండ్స్, మీ ఎస్ఆర్ టైలర్స్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ముందుగా మనం జాకెట్ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు లైనింగ్లు కట్ చేయాలి కదా. ముందు లైనింగ్ కట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఈ ముడతలు అవి గట్రా ఉంటాయి. అలాగని ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలంటే ఒకసారి ఐరన్ బాక్స్ ఉంటుంది, ఒకసారి కరెంట్ ఉంటుంది, ఉండకపోవద్దు ఫ్రెండ్స్. దాని గురించి మనం ఐరన్ లేకుండా ముడతలు ఎలా పోగొట్టుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. అలాగే చూసి మనం బ్లౌజ్ కటింగ్ కూడా ఎలాగనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇది చూద్దాం ఇప్పుడు ఎలాగో. అలాగే నా ఛానల్ కొత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, టాపిక్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బ్లౌజ్ లైనింగ్. ఇది మనం ఎలా ముడతలు ఐరన్ చేయకుండా మనం ముడతలు తీసుకోవాలి, ఎలా పోతాయి అనేది నేను చిన్న టిప్ ఫ్రెండ్స్ మీకు చెప్పేది. చూడండి, లైట్గా గిన్నెలో దీంట్లో లైట్గా వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలా వాటర్ తీసుకున్నాను. ఇలా డస్టర్ ఒకటి కుట్టుకుని చిన్నది, దీంట్లో స్పాంజ్ ఉంది, స్పాంజ్ పెట్టుకుని కుట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇలా లేకపోయినా మనం చిన్న కాటన్ క్లాత్ తీసుకుని మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అయితే ఇలా మంచి చూసారా, ఈ చూసారా ఫ్రెండ్స్, ముడతలు ఈ పోవు బాగా ఇబ్బందిగా అవుతూ ఉంటుంది. మనకి అర ఇంచి మనం కట్ చేసుకుంటే అర ఇంచి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, అర ఇంచి పావు ఇంచి ఎక్కువ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దాని గురించి మనం ముడతలు కంపల్సరీ ఐరన్ చేసుకోవాలి, లేదంటే ముడతలన్నా పోగొట్టుకోవాలి. సింపుల్గా ఎలా పోగొట్టుకోవాలని మీకు చెప్తా ఇప్పుడు ఫ్రెండ్స్. ఇట్లా నీళ్లతో కొంచెం లైట్గా తడపండి. ఇట్లా తడిపిన తర్వాత ఇలాగా ఇలా పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఈజీగా ముడతలు అనేది పోతాయి ఫ్రెండ్స్. చూసారా, ఇది ముడతాది, ఈ మడతలు అనేది పోతాయి మీకు. ఈ మడతలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ ఈ వాటర్ క్లాత్తో మీరు పెట్టేయండి ఇలాగ. మీకు ఈజీగా మీకు ముడతలు అనేది, మీకు ఐరన్ లేకుండా ముడతలు అనేది పోతాయి ఫ్రెండ్స్. చూసారా, ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే అసలు మీకు ఐరన్ బాక్స్తో పని ఉండదు. అలాగే ఇటు కూడా తిప్పేసుకోండి. మ్యాక్సిమం ఇటు కూడా పోద్ది అసలు. మామూలుగా మనం తడవగానే ముడత అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇలా లైట్గా మరి ఓకే తడిపేయకుండా మనకి ముడతలు ఎక్కడ ఉంటే అక్కడే. చూసారా ఫ్రెండ్స్, మనకు సాఫ్ అయిపోద్ది పూర్తిగా. మనకి ఇస్త్రీ కూడా అవసరం లేదు, ఐరన్ కూడా ఇస్త్రీ కానీ ఐరన్ పెట్టుకొని అవసరం లేకుండా మనకి పూర్తిగా ముడత అనేది వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. చూసారా, సాఫ్గా అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మొత్తం పూర్తిగా నీట్గా వచ్చేసింది. ఇలా మీరు ఇట్లా తడుపుకొని ఎక్కడ ముడతలు ఉంటే అక్కడ మనం లైట్గా వాటర్తో కొంచెం క్లాత్తో కానీ, మనం ఐరన్ బాక్స్ లేకుండా క్లాత్తో కానీ, మన ఇట్లా డ్రెస్ కానీ చిన్నది ఒకటి కుట్టుకుంటే దీంతో మనం ఐరన్ చేసుకున్నప్పుడు కూడా ఇది పనికి వచ్చింది ఫ్రెండ్స్. దేనికైనా ఉపయోగపడుతుంది. ఐరన్ చేసుకున్నప్పుడు కూడా మనం దీంతో ఎక్కడన్నా ముడతలు బాగా ఎక్కువ ఉన్నా మరి ఐరన్ చేసేటప్పుడు కూడా మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి చిన్నది ఒకటి కుట్టుకోండి, ఇబ్బంది ఏముంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది మీటర్ లైనింగ్ క్లాత్. అయితే మనం మీటర్ లైనింగ్ క్లాత్ ఏ విధంగా హ్యాండ్స్ ఎట్టి తీసుకోవాలి, మనం బ్యాక్ ఎట్టి తీసుకోవాలి అనేది మీకు వివరంగా నేను చెప్పబోతాను ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు 80 పాయింట్లు ఉంటే మనం వరకం కట్ చేసుకోవాలి, మీటర్ ఉంటే వరకం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీకు వివరంగా నేను చెప్తాను. ఎటు పడితే అటు కట్ చేసేవాటికి మనకి ఇలా పెట్టి కట్ చేసి అనుకోండి, కొంచెం లావు ఉంటారు కాబట్టి చేతులు సంకల్లో ఈ ముక్కలు పడతాయి ఫ్రెండ్స్. అలా పడకుండా మనం హ్యాండ్స్ ఎటు తీసుకోవాలి, చేతులు ఎటు తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఎటు తీసుకోవాలి అనేది మీకు వివరంగా నేను చెప్తాను ఫ్రెండ్స్. జాగ్రత్త చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ముందుకు చూసేవాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం వాటర్ అవి పెట్టాం, ముడతలు అనేది పూర్తిగా పోయినాయి ఫ్రెండ్స్. చూసారా, ముడత అనేది లేదు, మనం ఐరన్ చేసినట్టుంది. ఇప్పుడు ఇది మీటర్ క్లాత్ ఫ్రెండ్స్. మన ఇలా కట్ చేసుకోకుండా ఇది తీసేయండి. ఇలాగా
ఇలా తీసుకుంటే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత క్లాత్ ఎక్కువ ఉంటుంది, మనకి ఎక్కడ జాయింట్లు పడవు, బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనం జాయింట్ కటింగ్ కూడా చూద్దాం ఎలాగో. ఇలా వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇట్టగా మనం ఏ విధంగా జాయింట్ కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత చక్కగా నీట్గా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఓకేనా, మనం ఇలానే గట్టిగా లాగితే ఇది ఎక్కువ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా మెడ ఉంటుంది కాబట్టి మనం ఓకే లాక్కూడదు, అలాగే పైకి చూడకూడదు ఫ్రెండ్స్. జాగ్రత్త కొద్దిగా అటు ఇటు మీడియంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. జాగ్రత్త చూడండి. ఇట్టగా ఇదే లాక్కుండా చూస్తున్నాను. 21.5 వచ్చింది ఇది. అలాగే ఇంకో చిన్న ఇది ఎగ్జామ్ చూద్దాం. ఇది ఇలా సెంటర్ చేసుకోండి. ముందుగా సెంటర్ చేసి ఇలా పెట్టండి ఫ్రెండ్స్. ఇది అసలు ఎంత ఉందో పెట్టేసండి. ఇక్కడ సుమారు ఎంత వస్తుందో చూద్దాం. అక్కడి నుంచి ఫ్రెండ్స్ ఇది మనకి నడుము తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక అంగుళన్నర ఇంచున్నర ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎక్కువ అంటే చూడండి, ఇంచున్నర పెట్టాము మనం. ఇక్కడ ఇంచున్నర పెడితే మనం ఇది 21.5 అనుకున్నాం. 21.5 ఉంది ఇక్కడ ఎలడుపు. 21.5 వచ్చేసింది. అంటే సగం 10-11 చూసారా, 10-11. ఇప్పుడు కూడా 10-11 పెట్టేసుకోండి. ముందుగా ఈ అంచు తీసేయండి ఫ్రెండ్స్. ఈ అంచు ఉంటే బాగుండదు, ఈ అంచు తీసేయండి. ఈ అంచు తీసేయండి ఫ్రెండ్స్. ఈ అంచు ఉంటే బాగోదు, మీకు లాగినట్టు ఉంటుంది బ్లౌజ్, అందుకని అంచు తీసాను. ఓకేనా, ఇప్పుడు ఇలాగే సగం మడత వేసుకొని ఈ మెడ అంత చూసుకోండి. చూసిన ఫ్రెండ్స్ కింద ఖర్చు కూడా పైన ఖర్చు పెట్టేసుకోండి. అలాగే ఇది కూడా నడుము అది ఈ బవర్ ఎంత ఉంది అనేది అలా చూద్దాం. ఇలా పెట్టేసుకోండి. టేప్ అయినా కొలుసుకోవచ్చు, లేదంటే అయినా చూసుకోవచ్చు. కింద మనం ఖర్చు తీసేసాం, పైన కూడా ఇది అసలు ఇది ఖర్చు కూడా తీసాం ఫ్రెండ్స్. పైన ఖర్చు పెట్టేసాం. ఓకేనా, ఇది మెడ, ఇది ఈ బవరు, ఇది లెంత్ అంటే ఎలడుపు. ఈ ఎలడుపు 21.5 వచ్చింది కాబట్టి 21.5 పెట్టేసాం. ఇదేంటంటే సగానికి పెట్టాం. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇది అసలు, ఇది అసలు అంటే మనకి జాయింట్. ఇది అంగుళన్నర వచ్చింది. ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందో నేను చెప్తా. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి, మనం షోల్డర్ కొలవలేదు. షోల్డర్ అనేది ఫ్రెండ్స్ మనం షోల్డర్ కొలవలేదు కాబట్టి మనం ఇప్పుడు ఎట్లా పెట్టాలి షోల్డర్ అనేది చెప్తాను నేను. సంఖ్య ఉంది కదా, ఇట్లా కొలవండి స్ట్రైట్ క్రాస్గా. ఎంత ఉంది అంత కుట్టు మీద 8 అంగుళాలు ఉంది ఫ్రెండ్స్. 8 అంటే మనకి 3వ వంతు, అంటే 3వ వంతు ఒక పావు తీసేయాలి ఫ్రెండ్స్. తీసేసి మనకి ఈ సంఖ భాగం పెట్టాలి. ఎలా అంటే అది 8లో సగం 4, 4లో సగం 2 ఇంచులు పైకి తీసేయండి. 2 ఇంచులు పైన పెట్టేసాం చూడండి ఫ్రెండ్స్. 8 ఇక్కడ పెట్టాను. 2 ఇంచులు తీసేసి ఆ 2 ఇంచులు తీసేసి పెట్టాం కాబట్టి కొలవండి ఇట్టగా కిందకి. ఇది 6 అంగుళాలు వచ్చింది. ఇదే 6 అంగుళాలు షోల్డర్ పెట్టాను ఫ్రెండ్స్. షోల్డర్కి అసలు పెట్టేసి ఖర్చు కూడా పెట్టాను నేను. 6 అంగుళాలు అంటే 12 అంగుళాలు షోల్డర్. ఓకేనా, మీకు కరెక్ట్గా మీకు జాగ్రత్త, భుజాలు జాగ్రత్తని, గోళ్ళ జాగ్రత్తని అనేది ఏమి ఉండదు. మీకు కరెక్ట్గా వచ్చేసి ఫ్రెండ్స్. అటు మనం పొడుగు జాగి బ్లౌజ్ని ఇట్లా చూస్తే ఒకవేళ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అలా కాదు, ఇది ముద్దు లెక్క మీకు బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఖర్చు తీసి నేను మళ్ళీ ఇలా మెడకి పెట్టాను. అలాగే ఇక్కడ కూడా కొలుచుకోండి ఎంత ఉందో ఫ్రెండ్స్. ఇది 3.5 ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ సేమ్ 3.5 ఇక్కడ పెట్టేద్దాం. స్ట్రైట్ తీసేసుకోండి. ఇది రౌండ్ మేడ. ఇప్పుడు ఖర్చు కోసం మనం
ఇంచున్నర కాడ నుంచి 11 అంగుళాల దాకా మన ఇష్టం ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ క్లాత్ని బట్టి మనం ఎంత పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇలా చక్కగా రౌండ్గా రానిగా తీసుకోండి. ఇప్పుడు 8 అంగుళాలు అనుకున్నాం ఫ్రెండ్స్. మనం 8 అంగుళాలు వస్తుందా లేదా ఒకసారి చూస్తున్నాం. అలా అటు ఇటు ఖర్చు తీసేయండి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, అటు ఇటు ఖర్చు తీసేయండి. చూసారు కరెక్ట్గా 8 అంగుళాలు వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసేద్దాం. అలా రౌండ్ తిప్పేసుకోండి, నీట్గా ఉంటుంది. అలాగే కొంచెం క్రాస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మీకు మాత్రం డౌట్ ఉందా నా కామెంట్స్ రూపంలో నన్ను అడగండి. నేను వివరంగా మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఏమైనా సరే ఇబ్బంది ఉందా నన్ను అడగండి ఫ్రెండ్స్. నేను నీట్గా మీ కామెంట్ రూపంలో పెడితే నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలాగే ఉంది సేమ్. ఇటు నుంచి మార్చిపోకండి ఏమాత్రం. ఇలా వేసుకోండి. మీకు హ్యాండ్స్ ఎంత కావాలంటే అంత వస్తాయి. ఇప్పుడు ఇలా వేసుకుంటే మేము మడతలు ఇంత ముందులాగా మీరు బవర్ పెట్టేసి కట్ చేసుకుంటే ఫ్రెండ్స్ మీకు హ్యాండ్స్ రావు. అలానే మళ్ళీ ఫ్రంట్ అవన్నీ తీయాలంటే చాలా ఇబ్బందిగా అయితే. క్లాత్ ఉండడానికి బోర్గా ఉంటుంది కానీ మీకు జాయింట్లు లేకుండా అయితే మీకు క్లాత్ రాదు ఫ్రెండ్స్. దాని గురించి మీరు అర్థం చేసుకుంటే మీకు ఎంత కావాలంటే అంత హ్యాండ్స్ వస్తాయి. లూజ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇది మీటర్ క్లాత్ కాబట్టి పెద్ద కొంచెం లావు ఉంటుంది. 2 మీటర్ కల్లా తీసుకున్నారు. ఫ్రెండ్స్ ఇలా చూసుకోండి. ముందు చూసిన తర్వాత ఇది ఎంత ఉంటే అంత పెట్టేసి ఖర్చు కూడా పెట్టేసుకోండి. తర్వాత చూద్దాం మనం ఇది ఎంత ఉందో చూద్దాం. సుమారుగా ఖర్చు కూడా తీసి పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎంత ఉందో వదిలి చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూడబాకండి. ఇప్పుడు క్రాస్ ఏమాత్రం అటు ఇటు ఇదైనా మనకు లెంత్ ఎక్కువ వచ్చేసింది. అప్పుడు లూజ్ అయిపోతాయి హ్యాండ్స్. స్ట్రైట్గా ఈ మూల నుంచి మనకి ఇక్కడ ఈ మూల నుంచి సంక జాయింట్ కాడ నుంచి స్ట్రైట్ చూసుకోండి ఫ్రెండ్స్. స్ట్రైట్ చూస్తే ఎంత వచ్చింది మనకి 7 వచ్చింది ఫ్రెండ్స్. 7 ఇలా పెట్టేసుకోండి. స్ట్రైట్గా పెట్టండి మీరు కూడా. దీనికి ఎట్లా చూసారు అట్లా చూడండి. 7 ఇలానే మేము పెట్టేసుకుంటే కొద్దిగా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఫ్రెండ్స్. అందులో ఒకసారి కొలుచుకోండి. టేప్ పెట్టి మీకు ఇబ్బంది ఉండదు. అలాగే ఇది స్ట్రైట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకోండి. సుమారుగా 2.5 కాడ నుంచి 13 దాకా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే 2.5 ఉంది సరిపోద్ది. ఇక్కడ 2 అంగుళాలు పెట్టేసుకోండి. 2 అంగుళాల కాడ నుంచి స్ట్రైట్ ఇక్కడ తీసుకురండి. కటింగ్ అయిపోయిందిగా. అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ చూసుకుందాం. పైన ఖర్చు తీసేయండి. పైన ఇక్కడ ఖర్చు తీసి ఈ హ్యాండ్ సరిపోతుంది లేదా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోతుంది. కాటు కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఏమాత్రం తేడా రాదు. ముందే చూసుకుంటే మీరు తర్వాత మీరు జాయింట్ ఎక్కువ అయింది తక్కువ అయింది లేకుండా కట్ చేసుకోకుండా ఇబ్బంది లేకుండా సేమ్ కరెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. నేను పెట్టిన మెజర్మెంట్ మీకేమాత్రం తేడా రాకుండా కరెక్ట్గా వచ్చేసింది. ఇలాగే కట్ చేయండి ఫ్రెండ్స్. బాగుంటుంది బ్లౌజ్. మీకు ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా భుజాలు జారకుండా సంకలు జారకుండా చాలా బాగుంటుంది. మీకైనా ఇబ్బంది ఏమైనా మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. నేను వివరంగా మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్. ఇలా గోయి తీసుకోండి. ఎదర సంకలు ఎదర ఫ్రంట్ ఎంత మాత్రం ఉండాలి. మీకు బ్లౌజు వెనకాల పడుతుంది లేదా ఎదర జారుతుంది లేదా ముడతలు వస్తుంది ఏమన్నా మీకు ఉంటే ఫ్రెండ్స్ నన్ను అడగండి. వివరంగా మీకు ఏ విధమైనా సరే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా సరే నేను వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలుగా మీకు కటింగ్ చెప్తున్నాను నేను. మీకు ఏమైనా తెలియని విషయాలు ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్. మీకు ఇబ్బంది లేకుండా నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ తెద్దాం. ఇక్కడ క్రాస్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా మొత్తం ఉంది. క్లాత్ ఉంది. వేస్ట్ కూడా పోతుంది మీకు. చూసారా? ఇలా మడతేసుకున్నాం ముందు. సుమారు 2.5 అంగుళాలు మా లోపలికి మడతేసుకోండి. ఇది క్రాస్ బెల్ట్ కోసం స్ట్రైట్గా గీసుకోండి. ఇలాగా
ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ గేట్ ఉంది కదా, గేట్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా అక్కడ నుంచి మరి చూసుకోండి ఫ్రెండ్స్, పై నుంచి కరెక్ట్గా అక్కడ వచ్చేదాకా రౌండ్ చేయండి. రౌండ్ చేసి ఇట్లా గీసుకోండి ఫ్రెండ్స్. నేను మాత్రం మీకు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుంది. ఒకసారి మెడ చూసుకుందాం కరెక్ట్గా వస్తుందా లేదని. ఖర్చు కూడా తీసుకోకుండా కరెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చింది. చూసారా, ఈ జాయింట్ క్రాస్ బెల్ట్ జాయింట్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ వేసుకోండి. ముందుగా క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర మార్క్ వేసాను. క్రాస్ బెల్ట్ ఖర్చు కోసం కొంచెం ఖర్చు తీసాను ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇక్కడ డాట్స్ ఒకటి పెడతాం, డాట్స్ కోసం కొంచెం ఖర్చు. ఓకేనా, ఇలాగా ఇది మనం చూసే పని లేదు, చూసుకోవచ్చు చూసుకోకూడదు పర్లేదు. ఇది మనం 2 అంగుళాలు తీస్తాం కాబట్టి 2.5 క్రాస్ బెల్ట్ వచ్చింది కాబట్టి మనం చూడకపోవడం పర్లేదు. ఇలా కట్ చేసిన ఫ్రెండ్స్. కొంచెం కింద రండి, కిందకు వచ్చి పైకి రండి కరెక్ట్గా దగ్గర. ఓకేనా, అలా వచ్చేసేయండి. ఇప్పుడు మన గుంట పోయి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా కిందకి వెళ్ళకుండా అక్కడ కరెక్ట్గా ఇక్కడ వచ్చి దగ్గరకు వచ్చి కూడా కలిసిపోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ ఎంత ఉందో వదులు కొలుద్దాం. సరే, గట్టి లాగితే 10 వచ్చింది ఫ్రెండ్స్. గట్టి లాక్కూడదు, ఇది లైట్ క్రాస్ ఉంది కాబట్టి ఈ 9.5 వచ్చింది ఫ్రెండ్స్. 9.5 పెట్టేసుకుందాం. ఖర్చు తీసుకుందాం. ఇక్కడ ఖర్చు తీసుకుని 9.5 మన ఇక్కడ దాటి వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ ఒక 1/4 ఇంచ్ తీసుకుందాం దాటి పొడవు కోసం. 9.5 ఖర్చు తీసి 10 పెడతాను ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ దాట్స్ వచ్చింది కాబట్టి కొంచెం 1/4 ఇంచ్ పోతుంది కాబట్టి ఒక 1/4 ఇంచ్ పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఈ దాట్స్ కూడా మీకు ఏ విధంగా పెట్టాలని నేను చెప్తా. అలా చూసుకోండి. ఇది చూసిన తర్వాత ఇది ఖర్చు తీసేయండి. ముందు ఖర్చు తీసేసి ఈ దాటి ఉంది కదా, ఈ దాటి దగ్గర ఈ మార్క్ పెట్టుకోండి. ఇట్లా మార్క్ పెట్టుకుంటే మనకి ఇది ఎంత ఉందో, ఈ షేప్ ఎంత ఉందో, మనకి ఈ బ్లౌజ్ వాళ్ళకి ఎంత ఉందో అంతే సేమ్ కరెక్ట్గా పెట్టవచ్చు మనం. చూసారా, మళ్ళీ ఈ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇది ఉంది చూసారా ఖర్చు జాయింట్, ఈ జాయింట్ దగ్గర ఇది పెట్టుకోండి. గీత దగ్గర పెట్టేసుకోండి. ఈ గీత ఎంత దూరం ఉంటే అంత దూరం ఇట్లా పెట్టేసుకోండి. అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక కార్డు ఇచ్చుకోండి. అంటే ఇలాగా మనకు ఆ బ్లౌజ్కి ఎంత అయితే అంత కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఇంతే. బ్యాగ్ ఇప్పుడు బ్యాగ్ మనం ఇలా చూసుకున్నాం కాబట్టి ఇలా సెంటర్ చూసి చూసామా, ఈ సెంటర్ చూసి చూసింది ఇక్కడ జాయింట్ ఇక్కడ పెట్టేసుకున్నాం. అక్కడ మనం పెట్టేసుకున్నది ఈ డాట్స్ కోసం. ఈ డాట్స్ కోసం కొంచెం తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 30 ఇంచ్ దగ్గర తీసుకోవాలి. ఇది 30 ఇంచుల నుంచి మనకి ఎంత ఎక్కువ ఉందో అంత మన సైడ్ వచ్చేయాలి. ఇలాగా ఇది ఖర్చు నాకు ఇలా వచ్చేది. ఇది క్రాస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది తీయకుండా ఉండబాకండి ఫ్రెండ్స్. ఇది తీస్తేనే మనకు జాకెట్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓకేనా, ఇది క్రాస్ తీస్తే నీట్గా ఉంటుంది. లేదంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టేసి ఎక్కువ క్రాస్ తీయకుండా ఉంటే ఖర్చు పెట్టేసి అనుకుంటే ఎదర చెస్ట్ అయి పట్టేస్తా ఉంటే దాని గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మనకి నడుము తక్కువ ఉంటుంది, చెస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి క్రాస్ కటింగ్ కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. అదే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తీసుకోవాలి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ తీయాలి ఫ్రెండ్స్. అది ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్. నేను వీడియో చేసి పెడతాను. సన్నగుండా లావుండా చెస్ట్ ఎక్కువ ఉండా తక్కువ ఉండా ఇబ్బంది పడకుండా నన్ను అడగండి ఫ్రెండ్స్. నేను చెప్తాను మీకు వివరంగా వీడియో చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలనేది నేను చెప్తాను.
ఇలా వేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ 2 అంగుళాలు తీసాం పైకి, అంటే క్రాస్ బెల్ట్ బ్లౌజ్ లెక్క మనం వేసిన పర్లేదు, వేయకుండా పర్లేదు ఫ్రెండ్స్. మనకు కావాల్సింది బ్లౌజ్ కటింగ్ కరెక్ట్గా రావాలి. ఈ బ్లౌజ్ ఎలా ఉంటే అలా రావాల్సిన అవసరం లేదు. అది తీసుకొని వచ్చి కదా, నేను కట్టపోయినా కరెక్ట్గా వచ్చేసింది. ఈ ఖర్చు ఇక్కడ కూడా ఖర్చు ఎక్కువ ఉంది, కరెక్ట్గా వచ్చేసింది మనం పెట్టపోయినా. అయినా మనకి ఒకళ్ళు ఎలా పడతారో అలా కొడుతూ ఉన్నారు కాబట్టి మనకు దాంతో అవసరం లేదు. మనం బ్లౌజ్ లేకుండానే ఇలా పెట్టాం, కరెక్ట్గా వచ్చేసింది. మనకి ఈ జాయింట్ గా నుంచి, ఈ క్లాత్ జాయింట్ గా నుంచి 30 ఇంచు పైన పెట్టుకోండి ఫ్రెండ్స్. 30 ఇంచు 30 ఇంచు పైన పెట్టేసుకుంటే మనకి 2.5 వచ్చింది ఫ్రెండ్స్. ఇది 2.5 క్రాస్ బెల్ట్ పెట్టేసుకోవాలి ఒక సైడ్, ఈ సైడ్. నడుము ముక్క కూడా తీసాం మనం ముందే, వచ్చింది కాబట్టి. క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అది పెట్టేసుకోండి, ఖర్చు తీసేయండి. ఇక్కడ కూడా ఖర్చు ఎంత ఉందో అంత క్రాస్ బెల్ట్ పెట్టేసుకుంటాను. ఈ క్రాస్ బెల్ట్ కూడా ఉక్సుల టైపు, ఉక్సుల పక్క ఎంత ఉందో అంతా చూసుకొని ఖర్చు కింద పైన ఖర్చు పెట్టేసుకోండి. ఇక్కడ మనం 2.5 అనుకున్నాం, ఇదే 2.5 ఇక్కడ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. 2.5 పెట్టేసాం. తగ్గనే బాగండి ఫ్రెండ్స్, ఒక పాయింట్ పెరిగినా పర్లేదు కానీ తగ్గకూడదు. కరెక్ట్గా సరిపోతుంది. ఇంతేగా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏమైనా మీకు అనుమానం ఉంటే, ఏమైనా ఏ విధంగా ఇబ్బంది ఉందా నన్ను అడగండి, నేను వివరంగా మీకు వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ మర్చిపోకండి, కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ బ్లౌజు మీకు ఇప్పుడు లైనింగ్ చేయటం, ఇది లైనింగ్ బ్లౌజ్. ఇది మీకు గోటు వేసి లోపల బయట కనబడుతుంది ఫ్రెండ్స్. లోపల పక్క గోటు లోపల నుంచి కనబడకుండా మీకు నేను గోటు వేసి కుట్టి ఇప్పుడు వీడియో చేస్తాను. నేను మళ్ళీ మీకు పెడతాను వీడియో చేసి నేను కుట్టింది బ్లౌజు. గోటు ఏ విధంగా వేసుకోవాలన్నది కూడా నేను వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మళ్ళీ ఎమ్మటే మీకు వీడియో పెట్టింది ఎమ్మటే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది ఓకేనా? కట్ చేసి మళ్ళీ మీకు నేను పెడతాను.